వీధి కుక్కలు రోజు టీవీలు బ్రేకింగ్లు వేస్తున్నాయి, పేపర్లు రాస్తున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు చెత్తంతా రోడ్ల మీద పడేసేవాళ్ళం. అదే సందర్భంలో ఆ డస్ట్‌బిన్‌లు కూడా రోడ్ల మధ్యలో ఎక్కడో చోట ఉండేయి. అలాంటి ప్లేసెస్‌లోకి అందరూ తీసుకొచ్చి వేస్తుండేవాళ్ళు. మిగిలిపోయిన ఆహారం ఇయన్నీ. కుక్కలు అయన్నీ వాటిటి మీద పడి బతికాయి. ఇప్పుడు ఆ కుక్కలకి వచ్చిన ప్రధాన సమస్య ఏంటయ్యా అంటే ఇళ్ళ దగ్గరికెళ్ళి కలెక్ట్ చేస్తున్నారు కార్పొరేషనోళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు. దాంతో వాటికి ఎవరన్నా దయ తలచి తిండి పెడితే తప్పించి బయట దొరికే పరిస్థితి లేదు. అప్పటికి ఏ మాంసం కొట్టు దగ్గరనో బొంకిలు ఇసురుతుంటే వాటిటి కోసం ఉంటాయి. కానీ ఎన్ని మాంసం కొట్లు ఉంటాయి, ఎన్నెన్ని ఉంటాయి. దాంతో వాటికి ఆహారం దొరకట్లేదు. ఈ ఆహారం దొరకనటువంటి కసి ఇక్కడ చూపెట్టుకున్న ఇదివరకు ఏంటంటే ఈ కొన్ని ఇళ్ళు అవి కూడా ముందు చావిడిలాగా ఉండటం, లేకపోతే మెట్ల కింద రోడ్ల మీదకి మెట్లు ఉంటే దాని కింద ఖాళీ స్థలం ఉంటాం. అట్లాంటి చోట్ల ఈ వర్షం వచ్చినప్పుడు అట్లాంటప్పుడు వాటి కింద దూరి పడుకుంటుండే. ఇప్పుడు ఇళ్ళన్నీ కూడా కంప్లీట్గా ఒక్క గజం కూడా ఖాళీ కుదరట్లేదు కాబట్టి వాటికి షెల్టరు లేదు. వర్షానికి తడిచి ఎండకి ఎండడం, ఆ పరిణామ క్రమం వాటిట్లో తిండి లేకపోవడం, అసంతృప్తి రాజేసుకుని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నాయి. రక్తం రుచి మరుగుతున్నాయి, ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి దశలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద తెలంగాణ హైకోర్టు సీరియస్గా స్పందించింది. హైకోర్టులో దాఖలైనటువంటి పలు పిటిషన్ల మీద విచారణ చేసింది. వీధి కుక్కలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిహెచ్ఎంసీ సంబంధిత స్థానిక సంస్థలకు హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.